హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియో నుంచి ఇవాళ డేట్ నుంచి మనము ఆప్షన్స్ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాం అనమాట. సో, దీనివల్ల మీకు ఉపయోగపడతది, నాకు ఉపయోగపడతది. ఒక డిసిప్లిన్ అనేది మీకు అలవాటైతది, నాకు అలవాటైతది. ఓకే. నేను ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే నిఫ్టీ ఆప్షన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నిఫ్టీ ఆప్షన్స్‌లో ప్రతిరోజు ఓన్లీ ఒకటే సెగ్మెంట్‌లో చేస్తాము. నిఫ్టీలో మాత్రమే చేస్తాము. అది ఆప్షన్స్‌లో చేస్తామనమాట. ఓకే. అయితే మనకి ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి రెసిస్టెన్స్ దగ్గరుంది. రెసిస్టెన్స్ దగ్గర నుంచి బ్రేకౌట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఫోర్త్ టైమ్ గదా! బ్రేకౌట్ ఒకవేళ 20, 40 బ్రేకౌట్ ఇచ్చే ఛాన్స్ ఉందని జెప్పేసి నేను ఎంట్రీ తీసుకున్నా. కాకపోతే ఏందంటే, నేను తీసుకున్నది వచ్చేసి మనకి ఔట్ ఆఫ్ ది మనీ తీసుకున్నా. 24,400 కాల్ తీసుకున్నా అనమాట. చాలా దూరం అయితది. కాకపోతే నిన్ననే ఎక్స్‌పైరీ అయింది గాబట్టి, ఇవాళ కొంచెం డీకే స్లో ఉంటదనమాట. ఒకవేళ స్పైక్ వస్తే చాలా స్పీడ్‌గా వస్తది. సో, అందు గురించి అని జెప్పేసి ఔట్ ఆఫ్ ది మనీ తీసుకున్నా. యాక్చువల్‌గా మన టార్గెట్ మన రూల్ ఏంటంటే ఓన్లీ 1 లాట్‌తో జేయాలి. ఇన్ ది మనీలో జేయాలి. కాకపోతే నేనేం జేసినా అంటే 325 క్వాంటిటీ తీసుకున్నా. ఔట్ ఆఫ్ ది మనీ తీసుకున్నా. ఇది మిస్టేక్ అనమాట యాక్చువల్‌గా. ఎందుకంటే కొత్త వాళ్ళైతే మాత్రం చాలా స్ట్రగుల్ ఫేస్ జేయాల్సొస్తది. ఔట్ ఆఫ్ ది మనీలో ఎక్కువ లాట్స్ తీసుకుంటే. ఓకే. అది కన్సాలిడేషన్ అయిందంటే ప్రీమియం మొత్తం డికే అయిపోద్ది. నిఫ్టీ కన్సాలిడేషన్ అయిందంటే ప్రీమియం మొత్తం డికే అయిపోద్దనమాట. ఓకే. నేను ఒకే ఒక పాయింట్ స్టాప్ లాస్‌తోన ఎంట్రీ తీసుకున్నా. ఒకవేళ 1:9 అనమాట ఇది. టార్గెట్ వచ్చేసి ఇగో చూడండి 9 పాయింట్స్ ఉంది. సో, ఇప్పుడు నేను వాడే ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ గూడా సహీ అనమాట ఇది. ఓకే. ఆటోమేటిక్‌గా టార్గెట్ గూడా సెట్ జేసుకోవచ్చు. స్టాప్ లాస్ సెట్ జేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి ఇక్కడ. ఒకవేళ ఈ ఏరియా నుంచి రిజెక్షన్ తీసుకుందనుకోండి రెసిస్టెన్స్ నుంచి, ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఒకవేళ డ్రాప్ అయితే మన స్టాప్ లాస్ అనేది చిన్నగుంది. ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి నేను 1 పాయింట్ కూడా స్టాప్ లాస్ ఇవ్వదలుచుకోలేదు. సో, కాస్ట్ టు కాస్ట్ తీసేస్తా. స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేస్తా. ఇప్పుడు పుట్‌లో కూడా చూడండి. మీకు ఒకవేళ లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకి పుట్ సపోర్ట్ వచ్చేసి 210 దగ్గరుంది. ఆల్మోస్ట్ నియర్ బై. 210 అంటే ఇంచుమించు ఇంకొక 15 పాయింట్స్ డౌన్ వచ్చే అవకాశం ఉంది పుట్టు. సో, పుట్టు ఒకవేళ ఈ 15, 20 పాయింట్స్ గాని డౌన్ సైడ్ వస్తే మనకి ఇది స్పైక్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఓన్లీ ఆ బేసిస్ మీదనే తీసుకోవడం జరిగింది ఇప్పుడు. సో, ఒకవేళ టార్గెట్ 2480 ఇవాళ హిట్ కావచ్చు, రేపు హిట్ కావచ్చు. సో, మాక్సిమము ఇవాళ మొత్తము 11:00 నుంచి 11:30 నుంచి మొత్తం సైడ్ వేసే ఉంది మార్కెట్ మొత్తము. సో, బ్రేకౌట్ ఇస్తేనేమో ఇయ్యాలి ఈ టైంకి. లేదు ఇప్పుడు ఇవ్వలేదనుకోండి. ఒకసారైతే రిజెక్షన్ వచ్చింది. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పాయింట్. ఇస్తేనేమో చాలా ఫాస్ట్‌గా ఇస్తది రెసిస్టెన్స్ బ్రేకౌట్. లేదు అనుకోండి డౌన్ సైడ్ వచ్చేస్తది. మన స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోతాం మనం. సో, ఇక్కడ చూడొచ్చు 600, 700 చూపిస్తుంది. ఆల్మోస్ట్ రూ. 1000 దాకా 1200 దాకా కూడా ఎళ్ళింది. సో, అయినా ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఎందుకంటే మనము రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిగా మెయింటైన్ చేసినాం అనుకోండి మనకి ఆహ్, ప్రాఫిట్ అనేది పెరిగే అవకాశం ఉంటది. అకౌంట్ అనేది పెరుగుతదనమాట. ఓకే. చూద్దాము. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ గానియండి. లేదంటే టార్గెట్ హిట్ అయితే టార్గెట్ హిట్ గానియండి. మనం వెయిట్ చేద్దాము. మీకు ఫ్యూచర్‌లో లర్న్ జేయడానికి నిఫ్టీలో ఓన్లీ నిఫ్టీలో లర్న్ జేయడానికి బెస్ట్ ఆప్షన్స్ జెప్తా. మీకు చాలా ఉపయోగపడతది. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. కొత్త ఛానెల్. మనకి ఎమోషనల్ డిసిప్లిన్ ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్ గానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గానీ ఇవన్నీ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు క్లియర్‌గా చెప్తా. నాకు తెలిసింది క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చాలా ఉపయోగపడుతది మీకు. ఒక్కొక్క డైలీ వీడియో చూడండి. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నానో, స్టాప్ లాస్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నానో, టార్గెట్ ఏంటి అనేది. సో, యాక్చువల్‌గా అయితే ఈ పింక్ దగ్గర తీసుకోవాలి. నేను ఈ ఆరెంజ్ లైన్ ఉంది గదా! ఈ ఆరెంజ్ క్యాండిల్ ఉంది గదా! ఇక్కడ తీసుకోవాల్సిన ఎంట్రీ మిస్ అయింది. ఓకే. నాది చూడండి 7, 8 అయితుంది. ఓన్లీ 2 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.